నెల్లూరు బారా షాహీద్ రొట్టెల పండుగను పురస్కరించుకుని బోటింగ్ క్లబ్ స్వర్ణాల చెరువులో బోట్ షికారు ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. వారికి ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసేపు సరదాగా స్వర్ణాల చెరువు బోట్ షికారు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ తర్వాత ఒక్క నెల్లూరులోనే అధికంగా బోటింగ్లు ఉన్నాయన్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులందరూ బోట్ షికారు చేసి సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, ఏపీ టూరిజం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరులో 8 రకాల బోట్లతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో బోటింగ్ కార్యక్రమం ఏదైతే నెల్లూరు ప్రజల చిరకాల కోరిక, నెల్లూరు జిల్లా కేంద్రంలో ఒక బోటింగ్ ఆలోచన ఉండాలా, బోటింగ్ షికారు ఉండాలా, పిల్లలు లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులు, తల్లిదండ్రులు వారందరితో ఖాళీ సమయాల్లో కాస్త అందరూ కూడా సరదాగా ఉండాలని చాలామంది కోరిక. ఆ యొక్క కోరికని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే టూరిజం చర్యల్లో భాగంగా, అభివృద్ధి చర్యల్లో భాగంగా చర్యలు చేపడుతుందో అందులో భాగంగా నెల్లూరులో ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఈ బోటింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ యొక్క స్వర్ణాల చెరువు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఈ యొక్క స్వర్ణాల చెరువుకి ఒక పక్క బారా షాహీద్ దర్గా, మరో పక్క గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరి దేవస్థానం, మరో పక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, మరో పక్క గణేష్ మధ్యన గణేష్ ఘాట్, ఇవన్నీ కూడా కలగలిపి ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశాలుగా, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బోటింగ్ సౌకర్యంతో ఒక మంచి సానుకూల వాతావరణం ఈ ప్రాంతంలో ఏర్పడింది. మరీ ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో 11 బోట్లు ఉండేది విజయవాడలో మొట్టమొదటి స్థానంలో. విజయవాడ తర్వాత 8 బోట్లు, 8 రకాల బోట్లు నెల్లూరు స్వర్ణాల చెరువులో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా దానికోసం ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క నిర్వాహకుడు భాస్కర్ రెడ్డికి ఒక మంచి ఆలోచన ధోరణి ఉంది, అభివృద్ధి చేయాలన్న తపన ఉంది. ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా, ఈ యొక్క బోటింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని. ధరలు కూడా సరసమైన ధరలే, చాలా తక్కువ ధరలే పెట్టి ఉన్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఎప్పుడైనా సరే కుటుంబాలు మూన్లైట్ డిన్నర్ కార్యక్రమాన్ని కూడా స్వర్ణాల చెరువు ఏర్పాటు చేసిన విధంగా అలాంటి బోటు కూడా ఉంది. 8 రకాల బోట్లు. ఒక్కసారి ప్రజలు వచ్చి ఈ యొక్క బోటింగ్ సౌకర్యాన్ని తిలకిస్తే మరోసారి మళ్ళీ రాకుండా ఉండలేరు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆదరించాలని, ఇంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక చక్కటి క్యాంటీన్ ఏర్పాటు చేసేదానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో మనకుండే ప్రధాన సమస్య ఏమిటంటే ఈ గుర్రపు డెక్క సమస్య. ఈ గుర్రపు డెక్క ప్రస్తుతానికి వాతావరణం అనుకూలించి ఈ ప్రాంతంలో లేదు. కానీ ఒక్కోసారి గాలికి ఆ గుర్రపు డెక్క వచ్చినట్లయితే బోట్లు కదిలే పరిస్థితి కూడా ఉండదు. అందుకే ఆ గుర్రపు డెక్క శాశ్వత పరిష్కారానికి ఏదైతే హైదరాబాద్లో దుర్గం చెరువులో జరిగిందని చెప్పని ఉదాహరణ చెప్పారు, వాళ్ళతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి ఆ శాశ్వతంగా ఆ యొక్క గుర్రపు డెక్క లేకుండా చేసేదానికి కూడా అన్ని రకాల ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యేగా మీ కోటంరెడ్డి రెడ్డిగా చేస్తానని చెప్తూ, ఒక్కసారి ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఈ బోటింగ్ షికార్ని తిలకించాలని, సద్వినియోగం చేసుకోవాలని, ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.